గురు పౌర్ణమి నాడు రాష్ట్ర వ్యాప్తంగా సాయిబాబా ఆలయాలు కళకళలాడాయి. దైవ స్వరూపంగా గురువుగా సన్మార్గ బోధనలు చేసిన సాయిబాబాకు భక్తులు నిష్టగా పూజలు చేశారు. తమను చల్లగా చూడమని వేడుకున్నారు. విజయవాడలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. లబ్బిపేట గురునానక్ కాలనీలోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. మైలవరంలోనూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. గుంటూరు విద్యానగర్లోని షిరిడి సాయి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాపట్లలోనూ గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలాభిషేకం చేసేందుకు భక్తులు పోటీ పడ్డారు. విశాఖ జిల్లా భీమునిపట్నం, తగరపు వలస, బోయపాలెంలో ఆలయాలు కిటకిటలాడాయి. కాగడ హారతితో మొదలుకొని అభిషేకం, సాయి వ్రతాలు, అభిషేకాలు నిర్విఘ్నంగా నిర్వహించారు. విశాఖ నగరంలోని సాయి ఆలయాల్లో అన్నదానం చేశారు. అనంతపురంలోని సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కర్నూలులో దక్షిణ షిరిడీగా పిలిచే సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సున్నిపెంట ఆలయంలో మహిళలు బాబా వ్రతాలు చేశారు. ఏకహారతి నుంచి సప్తహారతి వరకు ఘనంగా నిర్వహించారు. నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో చాతుర్మాస దీక్షలు, 108 యజ్ఞ వేదికలు నిర్వహించారు. కడప జిల్లాలో సాయి ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. అనేక చోట్ల ముస్లిం మహిళలు సాయిబాబాను దర్శించుకున్నారు. కడప కోఆపరేటివ్ కాలనీలో బాబాను పూలమాలలతో అలంకరించారు. అన్నదానం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రాజంపేటలో ఆలయాలన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం నుంచే సాయినాథుడి ఆలయాల ఎదుట భక్తులు బారులు తీరారు. ముమ్మిడివరంలో భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామి పాదాలు తాకి పూజలు చేశారు. యానంలో పంచద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఏలూరు ఎన్ఆర్పేటలో బాబాను కూరగాయలు, పండ్లతో అలంకరించారు. ఉండ్రాజవరంలో పళ్ల రసాలతో సాయిబాబాకు అభిషేకం జరిపారు. ఒంగోలులో పుష్ప, గంధ, పట్టు వస్త్రాలతో బాబా విగ్రహాలను అలంకరించారు. చీరాల, వేటపాలెం, చినగంజం, పర్చూరు, కారంచేడులోనూ వైభవంగా పంచామృత సేవలు జరిగాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయి సత్య రథాల పేరిట పూజలు నిర్వహించారు. తిరుపతిలో వైభవంగా వేడుకలు జరిగాయి. సాయిని దర్శించుకున్న భక్తులకు పూజారులు తీర్థప్రసాదాలను అందించారు. అన్నదానం చేశారు. నెల్లూరు జిల్లాలోని సాయి ఆలయాలను పూలతో అలంకరించారు. కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి ప్రాంతాల్లోని మందిరాలన్నీ సాయి నామస్మరణతో మార్మోగాయి. విజయనగరంలో గురు పౌర్ణమిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉడా కాలనీలో భక్తులే స్వయంగా బాబాకు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించారు. శ్రీకాకుళం బి కాలనీలో సాయి గుడిని సుందరంగా అలంకరించారు. గురు పౌర్ణమి పురస్కరించుకుని సాయిబాబా సమాధి క్షేత్రం షిరిడీకి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులతో షిరిడీ క్షేత్రం భక్తజన సంద్రమైంది. అభిషేకంతో ప్రారంభించి రాత్రి వరకు సాయినాథునికి వివిధ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన మహాపూజకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ముంబై, పుణే నుంచి పలువురు భక్తులు కాలినడకన షిరిడీ చేరుకున్నారు. గురు పూర్ణిమ సందర్భంగా లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో షిరిడీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. नमस्कार साष्टांग श्री साईनाथ तुझा जा पदा पाहता गोप बाले सदा रंगनेचे स्वरूपे मिळाले करे रास क्रीडा सवे कृष्णनाथा नमस्कार साष्टांग श्री साईनाथा तुला मागतो मागणे एक द्यावे करा जोडितो देन अत्यंत भावे।